డౌన్లోడ్ చేసిన హలో సార్. చెప్పండి బ్రదర్. సార్ నిన్న క్లాస్ మిస్ అయ్యాను. డౌన్లోడ్ చేసి వీడియో చూద్దామంటే అది సౌండ్ రావట్లేదు సార్. అది ఇంటర్నెట్ బాగుంటేనే వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఇంటర్నెట్ సరిగా లేకపోతే డౌన్లోడ్ అయింది సార్. అయితే ఏమైందంటే డౌన్లోడ్ చేశాను సార్ ఆల్రెడీ. అందరికి వినపడుతున్నప్పుడు మీకు ఎందుకు వినిపించట్లేదు? డౌన్లోడ్ అయింది. వీడియో ఆన్ చేస్తే సౌండ్ రావట్లేదు. అందరికి వినపడుతుంది. మీ సిస్టమ్ ప్రాబ్లం ఉండదు, చెక్ చేసుకోండి. ఓకే, యా. దెన్ గైస్ నెక్స్ట్ వన్ చూడండి. డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్ అంటే ఏంటి గైస్? ఇప్పుడు డేటా బ్యాకప్ రిస్టోర్ అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మూమెంట్లో డేటాని మీరు బ్యాకప్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే సిస్టమ్ చెడిపోవచ్చు, లేదంటే మీ ఎనిమీస్ ఆ డేటాని డిలీట్ చేయొచ్చు. కాబట్టి తప్పదు. సో ఏ రోజు చేసిన డేటా ఆ రోజు బ్యాకప్ తీసుకుంటే ఎవరైనా డిలీట్ చేసినా ఆ డేటాను మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా టాలీ ప్రైమ్ 6.0లో ఏ విధంగా చూడొచ్చు అనేది మనం టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే ఒక బ్యాకప్కి నువ్వు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. బ్యాకప్కి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మీరు డెస్క్టాప్ మీద తీసుకుంటారా, మీరు లోకల్ డిస్క్ డ్రైవ్లో చేసుకుంటారా అనేది మీ ఇష్టం. డేటా బ్యాకప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు రెగ్యులర్గా చేసే కంపెనీస్ ఏంటి అవి చూసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అనీషా ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత తర్వాత అర్జున్ మర్చెంట్స్, ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్గా పనిచేస్తాను. ఓకేనా? సో ఈ 3 కంపెనీలను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తూ డేటా బ్యాకప్ తీసుకొని వెళ్తాను. ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. ప్రజెంట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ డేటా అని ఉంటుంది, బ్యాకప్ అనే ప్లేస్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ సి అని కనబడుతుంది. మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం? డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకున్నాం. బ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. చేసుకున్న తర్వాత మనం ఏం పేరుతో క్రియేట్ చేసుకున్నాం? డేటా బ్యాకప్ February 11 ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మన సిస్టంలో మనకు కావాల్సిన కంపెనీస్ ఏంటి? అనీషా ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ మర్చెంట్స్, ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్గా పనిచేసి ఇంటికి వెళ్తూ బ్యాకప్ తీసుకొని వెళ్తున్నాను. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఈ 3 కంపెనీలు డేటాను బ్యాకప్ తీసుకున్నాం. కావాలంటే చూడొచ్చు. టీబీకే ఫైల్స్లో డేటా సేవ్ అవుతుంది. చూసారా? టీబీకే ఫైల్స్లో డేటా అనేది స్టోరేజ్ అవుతుంది. టైంతో పాటు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఆ 3 కంపెనీలు ఎవరో డిలీట్ చేశారు చూద్దాం. మనకు తెలియకుండా ఎవరో డిలీట్ చేశారు. అనీషా ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ చేయండి. కంపెనీ ఆల్ట్ డి ఫర్ ఢిల్లీ, తర్వాత అర్జున్ కో అండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ డి. నో నీడ్. కంపెనీ ఆల్టర్ డిలీట్. ఓకేమా? నేను మార్నింగ్ వచ్చి ఓపెన్ చేశానండి, ఎవరు డిలీట్ చేశారు. ఇప్పుడు డిలీట్ చేసిన కంపెనీస్ మళ్ళీ తీసుకురావాలి. ఓకే, కావాలంటే ఇది క్లోజ్ చేసేయండి. టాలీ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ టీబీకే ఫైల్స్ ఉన్నాయి. టాలీ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ 3 కంపెనీలు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? రీస్టోర్ చేయాలి. ఆ 3 కంపెనీలని రీస్టోర్ చేయాలి. ఫస్ట్ ఏదో కంపెనీ ఓపెన్ చేయండి. ఓకే, చేసిన తర్వాత డేటాలోకి వెళ్ళండి.
రీస్టోర్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా బ్యాకప్. ఇక్కడ ఉన్నాయా 3 కంపెనీలు? మీ టైంతో సహా పడతాయి చూడండి. డేటు టైంతో సహా ఎవరైతే డిలీట్ చేసి ఉంటారో ఆ డేటు టైంతో సహా ఇక్కడ పడతాయి. ఈ 3 కంపెనీలని మళ్ళీ రీస్టోర్ చేసుకుంటున్నారు. ఎంటర్ ఎంటర్. రీస్టోర్ అయిపోయినాయి, వచ్చి ఉంటాయి, కావాలంటే చెక్ చేయండి. వచ్చాయడా? అనీషా ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ మర్చెంట్స్. డిలీట్ చేసిన కంపెనీస్ మళ్ళీ బ్యాకప్ తీసుకొని వచ్చాను. ఓకేనా? చూడండి మా. సో మీరు టాలీలో డిలీట్ చేశారంటే ఓకే, రీస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ చేయకుండా మీరు డేటా ఎక్కడుంది? డి టాలీ ప్రైమ్ డేటా ఇక్కడ డిలీట్ చేశారనుకో, ఈ ప్లేస్లో ఈ డేటా ఇక్కడికి రాదు. ఓకేనా? టాలీలో డిలీట్ చేశారు కాబట్టి డేటా బ్యాకప్ వచ్చింది. అదే మీరు టాలీలో కాకుండా మీ సిస్టంలో ఈ డేటా ఎక్కడైతే సేవ్ అయి ఉంటుందో ఆ డేటా డిలీట్ చేశారంటే బ్యాక్ రాదు. ఇప్పుడు అనీషా ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ ఎంత? 100213. ఓకే, ఆ 3 కంపెనీలు నేను టాలీలో కాకుండా మాన్యువల్గా డిలీట్ చేస్తాను. చూడండి. ఓకే, టాలీ క్లోజ్ చేస్తున్నా. 3 కంపెనీల నెంబర్లు ఏమున్నాయి చూడండి ఒకసారి. 100213, 100211, 100112. ఈ 3 కంపెనీలు ఈ ప్లేస్లో డిలీట్ చేయకుండా టాలీ క్లోజ్ చేసి ఈ డేటా ఎక్కడ ఉంది? టాలీ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓపెన్. డైరెక్ట్ అక్కడ వెళ్ళిందా? క్లోజ్ చేస్తున్నాను. ఓపెన్ ఫైల్ లొకేషన్. ఇక్కడ డేటా ఉందా? డేటా ఇక్కడ ఉంది. ఇక్కడ నువ్వు డిలీట్ చేసావనుకో ఆడ ఆ కంపెనీలు కనిపించవు. నెంబర్ ఎంత? 100213. లేకుంటే సర్చ్లో టైప్ చేయండి 100213. ఉందా? దీన్ని డిలీట్ చేస్తున్నా. బ్యాక్ వచ్చేయండి ఒకసారి. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 100211. డిలీట్. దాని తర్వాత 213 అయిపోయింది, 211 అయిపోయింది, 100112. డిలీట్. చూసారా? ఇప్పుడు ఈ కంపెనీలు అక్కడ కనపడతాయి లేదు చూడండి. టాలీ ఓపెన్ చేస్తున్నా. నేను మాన్యువల్గా డిలీట్ చేసినామా? ఉన్నాయా చూడండి. అనీషా లేవు చూడండి. ఇప్పుడు ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, ఈ స్టార్ లెటర్ని ఈ స్టార్లు ఉన్నాయి కదా, ఇవన్నీ డిలీట్ చేస్తాం మాన్యువల్గా. చూడండి ఇక్కడ కనపడతాయి లేవో. క్లోజ్ చేయండి. ఫస్ట్ టాలీ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ ఫైల్ లొకేషన్, డేటాలోకి వెళ్ళండి. సో 100007 ఇది డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ 100018 లాస్ట్లో డిలీట్ చేస్తున్నా. తర్వాత 100059 ఇది డిలీట్ చేస్తున్నా. సో తర్వాత 100083 తర్వాత నెక్స్ట్ 100116 చేస్తున్నా. తర్వాత 100146
తర్వాత 100,193 ఎన్ని స్టార్ల కంపెనీలు మా. సో తర్వాత 100,210 సో 100,212. ఇప్పుడు చూడండి ఈ స్టార్ల కంపెనీలు అన్నీ దగ్గర దగ్గర 10 కంపెనీలు డిలీట్ చేసిన మాన్యువల్గా. ఇవన్నీ టాలీలు ఇప్పుడు కనబడతలేదు చూడండి, అన్నీ ఒక్కటి కూడా కనిపించవు. అక్కడ జస్ట్ 3 ఉన్నాయి. 10 కంపెనీలు డిలీట్ చేశా. ఆ 10 కంపెనీలు ఇక్కడ ఉన్నాయా? లేవు. నువ్వు డైరెక్ట్గా టాలీలో డిలీట్ చేయలేదు, మాన్యువల్గా డిలీట్ చేసినావు. మాన్యువల్గా డిలీట్ చేసినావు కాబట్టి అవి ఇక్కడికి రావు. ఒకవేళ నువ్వు రీసైకిల్ బిల్లో ఉంటాయి, రీసైకిల్ బిల్లో కానీ నువ్వు డిలీట్ చేసావు అంటే తర్వాత అసలు రావు ఇంకా. ఓకే, అసలు ఒక్క డేటా కూడా రాదు మా. మొత్తం ఇప్పుడు ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నువ్వు రీస్టోర్ చేసినావు అనుకో మళ్ళీ టాలీలోకి వస్తాయి. రీస్టోర్ చేయకపోతే ఎక్కడా కనిపించవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్నే డేటా మాన్యువల్ బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటారు. ఓకేనా, క్లియర్ మా? ఎనీ డౌట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా, సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాను. అందరు చేస్తున్నారా? అప్డేట్లో ఉన్నారా అందరూ? యా, చెప్పండి మా. అప్డేట్లో ఉన్నారా అందరూ? చెప్పండి మా, చెప్పండి, వినపడుతుంది. చెప్పండి మా. ఇంకో మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఇది ఒకటే సరిపోతుంది. ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇస్తాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో ఒక్కొక్క ప్రాబ్లమ్ చేసుకోవడానికి లేవు కదా సార్, ప్రాబ్లమ్స్ ఇవి చెప్పాను కదా, చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఎక్కువ లేవని చెప్పేసి యా, ఇవే ఇప్పుడు చెప్పే ప్రాబ్లమే ఇంకా. ఓకే, అన్నీ ఇలాగే ఉంటాయి, కొత్తగా ఏముండవు. ఓకేనా, ఇంకా ప్రొవైడ్ చేస్తారా? ఇదే సార్ ఏంటిమా? ఇంకొకటి ప్రొవైడ్ చేస్తారా? ఓకే 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 సార్. అవి ఎన్ని 7,000 కోర్సులు ఉంటాయమ్మా, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఓకే, యా డన్ గైస్. సార్ ఇంకొకటి, రోజు కంటే ఈ రోజు కొంచెం స్పీడ్ అనిపించింది సార్ క్లాస్. స్లో చెప్తాను. ఓకే ఓకే సార్, ఈరోజు చెప్పింది మేము ఇంకోసారి వీడియో చూసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మీరు రెగ్యులర్గా చేసేటమ్మా. కంపెనీ క్రియేషన్ మీకు తెలుసు, లెడ్జర్ క్రియేషన్ మీకు తెలుసు, ఐటమ్స్ క్రియేషన్ మీకు తెలుసు. కొత్తగా ఏముండదు కదా, సేమ్ అదే ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు మీరు ఫస్ట్ ఇన్వెంటరీ వరకు చేసింటే అన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ వస్తాయి. కొత్తగా ఏముండదు, 1 or 2 ఫీచర్స్ మారుతాయి అంతే. రిమైనింగ్ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. నేను ఈరోజు క్లాస్ చెప్పకముందే రేపటి క్లాస్కి మీరే క్రియేట్ చేయొచ్చు. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ ఇవన్నీ చేసి పెట్టచ్చు. జస్ట్ ఓచర్స్ ఎలా పోస్ట్ చేయాలని నేను చెప్పొచ్చు. ఓకేనా, అంతే. ఇన్వెంటరీ చెప్పేంత వరకే మీకు తెలియకపోవడం. ఇన్వెంటరీలోకి ఎంటర్ అయినామంటే మీకు అన్నీ తెలుసు. జస్ట్ ఓచర్స్లో ఎలా ఎంటర్ చేయాలి అనేది మాత్రమే మీకు తెలియాలి. ఓకే, డన్ గైస్.